ఒక పొలిటికల్ కింగ్ మేకర్. రండి సార్. మా అయ్యగారు నమస్కారం. ఖచ్చితంగా ఓడిపోతాం అనుకున్న స్థానాల్లో కూడా పొలిటికల్ గేమ్తో పీకే గెలిపించగలడు. ప్రతిపక్షంతోనే ఉన్నాడు. నేను డబ్బులు ఎరవేసి తీసుకొచ్చాను. మన పద్ధతులన్నీ కాస్త వివరంగా చెప్పండి మా అయ్యగారికి. అలాగే సార్. ఆ, వచ్చే బై ఎలక్షన్లో సింహాద్రి గారు పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ తమ్ముడిని అభ్యర్థిగా నిలబెడితే బాగుంటుందని ఒక ఆలోచన. అయ్యో అయ్యగారు పేరుకే ఎమ్మెల్యే, ఆ విషయాలన్నీ నిర్ణయించిన మనమే కదా. ఏమంటారు? సింహాద్రి ఓ. పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. ఆహా, పాములపర్తి నియోజకవర్గంలో ఈసారి పోటీ చేసేది నేనే. విఆర్ గిరీశం. మీరేనా? కొంచెం ఇలా రండి చెప్తాను. గిరీశం గారు, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈ ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన పద్ధతులన్నీ నా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మనమే గెలుస్తాం. పీకే ఏంటిది? మీరు మూసుకుంటారా? ఇంతవరకు నన్నే లీడర్ అన్నారు కదా సార్. అన్నాను. ఇక నుంచి నాకు ఒక్కరే లీడర్, ఆయన గిరీశం గారు. సార్, నాకు తెలిసి జనంలో మీకు ఒకే ఒక్క నెగిటివ్ ఉంది, అది ఆ బారే. ఆ బారు మూసేసిన తర్వాతే మీరు ఎన్నికల్లో నిలబడాలి. ఆ మాట కూడా నిజమే. కరెక్ట్. ఇదిగో సింహాద్రి, మీ మనుషులందరినీ, పార్టీ కార్యకర్తల్ని గిరీశం గారి కోసం రంగంలో దించాలి. నేను దించను పో. సింహాద్రి, దించుతా. ఎన్నికల ప్రచార సభ జన ప్రళయం కావాలి. తెలుసు కదా, మన పాములపర్తికి బై ఎలక్షన్ వస్తుంది. ఈసారి మన దేశం పార్టీ అభ్యర్థి ఎవరో తెలుసా? ఎవరు? విఆర్ గిరీశం. అయ్యయ్యో, వాడా? వాడికి ఇక్కడ ఎవరు ఓట్లేస్తారు? అలా అనకండి రాజా సార్. అతనికి ఈ ఊళ్ళో ప్రజాభిమానం బాగా ఉంది. అతను గెలుస్తాడు. అది పాయింటే కదా. నా డిటెక్టివ్ బుర్రలోకి ఒక ఆలోచన మెరుపులా వచ్చింది. అనుకోని ట్విస్ట్, అదే మాసు, అదే క్లాసు. బట్ మిస్టర్ రాజా ఓకే చెప్పాలి. ఏ విషయంలో? పాములపర్తి నియోజకవర్గంలో విఆర్ గిరీశానికి ప్రత్యర్థిగా మన రాజా నరసింహ పోటీ చేయాలి. మంచి ఐడియా. నువ్వు ఎలాగో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నావు కదా, అదేదో ఇక్కడి నుంచే మొదలెట్టు. అవునన్నా, నవ్యాంధ్ర ప్రజాసేన జెండా ఇక్కడ కూడా ఎగిరితే బాగుంటుంది. ఏయ్, ఇవన్నీ చిన్నపిల్లల ఆటలు కాదు చిన్న. పోటీ చేస్తే మనం గెలవాలి. దానికి తగ్గ పలుకుబడి ఇక్కడ ఉంటుందా అన్నదే. ఇంతకీ పలుకుబడి అంటే? మనమంటే అభిమానం. మిస్టర్ రాజా ఏంటిలా అంటున్నావు? అభిమానం లేదనా? ఈ ఊళ్ళో నీ మీదున్న ప్రజాభిమానం అన్కంపిటబుల్. అది మరెవ్వరికీ లేదు. ది స్టేట్ పీపుల్ ఈజ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. గెలవడానికి అవకాశం ఉన్న అభ్యర్థికే వాళ్ళు ఓట్లేస్తారు. మనమే గెలుస్తామని వాళ్ళకు బాగా నమ్మకం కలిగించగలిగితేనే. కలిగిస్తాం కదా. అంటే గిరీశం తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించి అదే రోజున అంతకన్నా ఎక్కువ జనాన్ని పోగు చేసి మన రాజా నరసింహ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తాడు. అలా ఎలా జరుగుతుంది? మన దేశం పార్టీకి ప్రజాభిమానం ఉంది. వాళ్ళు పిలిస్తే జనం వస్తారు. మనం పిలిస్తే ఎవరు వస్తారు? మీరింకా ఏ లోకంలో ఉన్నారు? 300 రూపాయలు ఇస్తే జనం ఎంతమంది అయినా పరిగెట్టుకొస్తారు. డబ్బులిస్తే జనం వస్తారు, కానీ దే హ్యావ్ నో ఓట్స్. మనకు కావాల్సింది ఓటర్స్, వాళ్ళు వేసే ఓట్లు. దానికి ఇప్పుడు ఏం చేద్దాం? ఫర్ దట్ యూ పీపుల్ డోంట్ వరీ, దేర్ ఆర్ మెనీ 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 వేస్. వేల సంఖ్యలో వచ్చే ఒరిజినల్ ఓటర్స్ ముందు నేను ఎన్నికల్లో నిలబడుతున్నట్టుగా ప్రకటించబోతున్నాను. పావులపర్తి బై ఎలక్షన్ లో మన దేశం పార్టీ యొక్క కొత్త అభ్యర్థిని అభిమాన పూర్వకంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. ఈ రాష్ట్రానికి ముద్దు బిడ్డ, పేదల పాలిట పెన్నిది, మీ అందరి ప్రియతమ నాయకుడు శ్రీ విఆర్ గిరీశం. నమస్కారం. నమస్కారం. ఇలా రండి సార్. రండి సార్. సోదర సోదరిమణులారా, ఎంతో కాలంగా నా మనసును బాధ పెట్టే ఒక విషయం ఉండదు. అది స్కూల్కు దగ్గరగా ఉండే నా బార్. ఈ సుదినాన శాశ్వతంగా ఆ బార్ని మూసేయాలని నేను నిర్ణయం తీసుకుంటాండా. అంతేకాదు, మూసేసే బార్కి బదులుగా ఆడ నేను ఒక ఉచిత తాగునీటి సరఫరా కేంద్రాన్ని తెరవాలనుకుంటాను. ఒక్కో ఇంటికి ప్రతిదినం 5 లీటర్లు ఉచిత తాగునీరు. అదే నా జీవితాశయం. ప్రజలారా, మీ ప్రియాతి ప్రియమైన ఈ విఆర్ గిరీశాన్ని ఓడించాలంటే మళ్ళీ ఒక కొత్త అవతారం ఈ భూమి మీద భగవంతుడు ఎత్తవలసి ఉంటుంది. ఏంటిది? సోదర సోదరీమణులారా,
ప్రతి యుగంలోనూ అవినీతి రాక్షసులు ఎక్కువైనప్పుడు దేవుడు ఒక్కో అవతారం ఎత్తాడు. ఇప్పుడు అవినీతి ప్రతిరూపమైన విఆర్ గిరీశాన్ని ఎదిరించడం కోసం దేవుడు ఎత్తిన 11వ అవతారమే ఇక్కడ నించున్న రాజా నరసింహ. హలో, నువ్వు మాత్రం అటెందుకు రాలా? గిరీశం గారి అభిమానం వల్ల. ఆ అభిమానం వల్ల నీకేం ఉరుగుతుంది? రోజుకి 1000 రూపాయలు ఇస్తారు. నీ ఛానల్ ను రాజాన్న మొత్తం కొనేసాడనుకో. పార్టీ మార్చేసా, నేనే అఫీషియల్ కెమెరామన్. ప్రియమైన సోదరులారా, గడిచిన 4 ఎన్నికల్లోనూ మీరు గెలిపిస్తూ వచ్చిన ఆ మన దేశం పార్టీ ఈ రాష్ట్రం కోసం ఏం చేసింది? 4 వైపులా నీళ్లతో నిండి ఉన్న ఈ దీవికో వంతెనుందా? ఇక్కడ విద్యాభ్యాసానికి సౌకర్యం ఉందా? రవాణా సౌకర్యం ఉందా? ఆసుపత్రి సౌకర్యం ఉందా? దే గివ్ వాట్ యు ఐఎమ్ ఆస్కింగ్. ఈ నియోజకవర్గంలో నేను ఒక పక్కా వంతెన నిర్మిస్తాను, అభివృద్ధికి ఆనవాలుగా. ఏ బ్రిడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్. ఈ దేశం రూపురేఖల్ని మార్చేస్తాను. ఏ చేంజ్ ఫేస్ ఆఫ్ దిస్ కంట్రీ. గిరీశం గారు అంటున్నారని విన్నాను, ఒక్కో ఇంటికి 5 లీటర్ల మంచినీళ్ళు ఇస్తారట. దానివల్ల మన సమస్యలన్నీ తీరిపోతాయా? లేదు. నేను మీకు వాగ్దానం చేస్తున్నది ఒక మంచినీటి తయారీ ఫ్యాక్టరీ, ఏ హ్యూజ్ వాటర్ ప్లాంట్. మీకు అక్కడ ఉద్యోగం వస్తుంది, అవసరమైనంత మంచినీరు వస్తుంది, మిగిలిన మంచినీళ్ళని అమ్మితే మనకు డబ్బు వస్తుంది. అందుకు బదులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నది, గత ఎన్నో సంవత్సరాలుగా మీరు వృధా చేసుకున్న అమూల్యమైన మీ ఓటుని. ఈ ఉప ఎన్నికల్లో గిరీశం గారికి పోటీగా నేను నిలబడుతున్నాను. రాజా ఏం చేస్తున్నాడు? ఎన్నికల్లో జనానికి నెరవేర్చలేని వాగ్దానాలు చేసే అభ్యర్థులే ఏం చెయ్యాలో తెలియక అటు ఇటు తిరుగుతుంటారు. మిస్టర్ రాజా, ఏంటి కాలుగాలిని పిల్లలా తిరుగుతున్నావు? ఏదో ఆవేశంలో అనేసా, పొరపాటైపోయింది. నువ్వు సర్వసాధారణంగా పొరపాటు చేస్తూనే ఉండడం వల్ల ప్రస్తుతం చేసిన పొరపాటు ఏంటో అర్థం కాక చచ్చిపోతున్నా. సరే, నువ్వు పొరపాటు లేకుండా చెప్పదలుచుకున్నదేంటి? అదే జనం కోసం మంచినీళ్ళ ఫ్యాక్టరీ కడతానని చెప్పింది. ఆ సెంటెన్స్ లో పొరపాటు ఏం కనిపించట్లేదు. ఏ బుద్ధి తక్కువ నావెలిస్టు. Yes, please. ఐ హియర్ వాటర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్, వాటర్ ప్లాంట్, బట్ ఐ నో సీ వాటర్ ప్లాంట్. ఇక వాటర్ ప్లాంట్ ఎక్కడ కడతాం? అయ్యో, అది జరగకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. నో రికార్డింగ్, సీక్రెట్ స్పీకింగ్. సారీ సార్. Raja sir, ఎస్, I need to talk with you. వాట్ మ్యాటర్? Just a minute, I will tell you. 1 minute. విషయం అంతా తెల్లోడికి అర్థమైపోయింది. సంధిపత్రం రెడీ చేసి ఉంటాడు. సంధిపత్రం ఏంటి? అదిగో ఆడి చేతిలో ఎంత పొడుగుంది కదా. రాజాగారి సంధిపత్రంతో తెల్లోడికి ఏంటి సంబంధం? నీకు అర్థం కాలేదా? మన వాళ్ళు సంధి చేసుకుని వెళ్ళిపోతారు, కానీ తెల్లవాళ్ళు ఉన్నారే సందులో పేచీ పెట్టారు. అవునా? మనోహర్, ఆ, సెర్చ్డ్ స్ట్రింగ్ సర్కిల్ బై లెగ్. ఎప్పుడు? నౌ. ఎలాగా? ఈ తెల్లోడు ఎవడో తెలుసా? అని మీ కమిషన్ డబ్బుతో బంగారం కొనేశాను, ఇప్పుడు వెనక్కిమ్మంటే. అది కాదురా, ఈ తెల్లోడు ఇంగ్లాండ్ లో పెద్ద శానిటరీ ఇంజనీర్. అంటే ఈ వాటర్ ప్లాంట్ పని మొత్తం ఇతనికి తెలుసు. నేను చెప్పింది బ్రహ్మాండమైన విషయం అని వీడు అంటున్నాడు. నేను చెప్పానుగా బ్రహ్మాండమైన విషయం అని. ఇంతకీ విషయం ఏంటి? చెప్తా విను. ఈ మొత్తం నియోజకవర్గంలో పైకప్పు గల 5,000కు మించిన ఇళ్లున్నాయి. ప్రతి వర్షాకాలంలోనూ ఆ ఇళ్ల చూరుల గుండా పోయే వాన నీటిని కలెక్ట్ చేస్తే 500 కోట్ల లీటర్ల నీళ్లు సేవ్ అవుతాయి. ఆ నీళ్లని మన ప్లాంట్ కు తీసుకొచ్చి క్లీన్ చేసి లీటర్కి 4 రూపాయల చొప్పున అమ్మితే 2,000 కోట్ల రూపాయలు. ఖర్చులు 1000 కోట్లు తీసేయ్. మిగతాది ఎంతుంది? 1000 కోట్ల రూపాయలు. ఈ 1000 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధికి నేను ఖర్చు పెడతాను. సూపర్. ఈ ఐటమ్ ఒక్కదాంతో మన ప్రచారం అద్దిరిపోద్ది. డన్. ఏవైనా అయ్యగారు, చివరకు వాడు చెప్పిన వాటర్ ప్లాంట్ సూపర్. ఆ ఒక్క మాట పట్టుకొని వాడు దున్నేస్తున్నాడు అనుకోండి. కనీసం ఒక్క పార్టీ మద్దతు కూడా లేని అభ్యర్థికి ఇంత మీడియా సపోర్ట్ రావడం ఇదే మొదటిసారి. అయ్యగారు, వాడు చెప్పే దాంట్లో ఏదో ఒక అట్రాక్షన్ ఉందండి. ఏంటది? వాడి ఆ వాటర్ ప్లాంట్ గురించి ఇతర రాష్ట్రాల నుంచి సీఎం ఆఫీస్ కి ఫోన్ చేసి అడుగుతున్నారట. ఓహో. సీఎం కూడా అది మా రాష్ట్ర విధానంలో ఒక భాగం అన్నారట. రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రచారంలోనూ మార్కెటింగ్ లోనూ మనం ఇంకా చాలా ముందుకెళ్ళాలి. దానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి. ఒక 3,000 కోట్ల రూపాయలు గనక ఉంటే అయ్యగారికి ఒక పెద్ద విగ్రహం చేయించి ఇక్కడ పేదవాళ్ల మధ్య నిలబెట్టి ఉండేవాళ్ళం. అది చూసి ఆనందించి వాళ్ళు ఓట్లేస్తారు కదా. అయ్యో, మన నియోజకవర్గం సిటీ కాదు, అవును. విలేజ్ కదా. అవును. అందుకని ఇక్కడ సామాన్య ప్రజల అవసరాలను తెలుసుకొని ముందు మనం తీర్చాలి. కరెక్ట్. అలా అయితే ఆ. ఈ ఊళ్ళో ఉన్న సామాన్యులైన పేద ప్రజల మానసిక ఉల్లాసం కోసం అందరినీ కూడగట్టి హాయ్లాండ్కి తీసుకెళ్లి జలకాలు ఆడిద్దామా? నిన్నేసేసి జైలుకెళ్తా. మాజీ ఎమ్మెల్యే అని మర్యాద ఇచ్చా. కొట్టనంటున్నా. తప్పకా.
సార్ అది ఈ సామాన్య ప్రజల మనసు గెలవాలంటే నా దగ్గర ఇంకో ఉపాయం ఉంది. ఒక్కో కుటుంబానికి ఒక 5 కిలోల రైస్, స్కూల్ కు వెళుతున్న పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు, అలాగే బ్యాగ్స్, ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు ఒక్కో సైకిల్. ఇదెలా ఉంది? పీకే అలా చూడు. ఏంటి? ఆ రాజా విపరీతంగా డబ్బులు వెదజల్లుతున్నాడు. ఎక్కడ చూసినా వాడి ఫోటో, వాడి సింహం. అబ్బే ఏం భయపడకు. నమస్కారం. ఈయన పార్టీ అభ్యర్థి. నమస్కారం. ఆ. నమస్కారం తల్లిలారా. నమస్కారం. డాన్స్ చాలా బాగుంది. డాన్స్ నెక్కర్తో డాన్స్ చేస్తారుగా మీరు, టీవీలో చూసాం మేము. సూపర్ గా చేశారు. తెలుసు తెలుసు. తల మార్పించేశారు. బాగుంది బాగుంది. సిగ్గు లేకపోతే సరే. భలే మాట్లాడుతున్నారు కదా. వెనక్కెళ్ళు. రండి సార్. పద. అక్కడికే వస్తున్నాం. ఎక్కడికో బయలుదేరినారు? మేం పక్క ఊరు దాకా వెళ్తున్నాయి కదా. తెలుసు కదా, మీ బాబు గారే ఇక్కడ నిలబడుతున్నారు. అది మాకు తెలిసిన విషయమే కదా. మా అయ్యగారు వట్టి చేతులతో వచ్చారనుకున్నారు మిమ్మల్ని చూడడానికి. ఏది 5 కిలోల రైస్ బ్యాగ్ తో సహా వచ్చారు. అయ్యో వద్దండి, అటు చూడండి 1.5 బస్తా బియ్యం రాజాగారు అయితే ఇంకోటి ఉంది, అది ఇవ్వండి. బుక్స్ మీ పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు. తీసుకోండి. అట్ట నోట్ బుక్స్ రాజాగారు పంపించారు. సైకిలు, పచారీ సామాను, గ్యాస్ స్టవ్, సిలిండరు ఇవన్నీ పెట్టుకోవటానికే చోట్లేదు. కారు, ఇల్లు తప్ప మిగిలిన రాజా ఇచ్చేసి వెళ్ళాడు. అవన్నీ తీసుకోండి, కానీ ఓటు మాత్రం గిరీశం అది గారికి. మీరు చెప్పాలా ఏంటి? మరి మేము వెళ్ళొస్తాం. మంచిది మంచిది. బయలుదేరండి. ప్రతి ఓటు రాజాకే. రాజా గుర్తు సింహం, అయ్యగారు గుర్తు గుర్రాన్ని చీల్చి చెండాడి మింగేసేలా ఉంది. ఆగండి. ఆపండి ఆపండి ఆపండి. అయ్యగారు, ఆ ఇంట్లో ఎవరో చనిపోయినట్టున్నారు. వెళదాం. ఇప్పుడు ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.